చలరా అంట అంత అయిపోయింది కదా షాపింగ్. పోదామా? అవ్వ అక్క పోదాంగాని జర అటు చూడు. ఏమైందిరా? ఏం చూడాలి? అక్కోయ్ చల్ల చల్ల వర్షం వస్తుంది, ధూమ్ధామ్. ఆడ చూడు వేడి వేడిగా షీట్ కాన్ని కాల్తాండ్రంతా మా అక్క కంకుంది, పోయి తిందామా? నువ్వు కూడా మస్తు కామెడీ చేస్తావు. కామెడీ కాదక్క, మంచిగా చల్ల చల్ల వర్షంలో వేడి వేడి మొక్క కంకి తింటే ఆ మజే వేరు. ఏమంటావు? అవో కరెక్టే, పోదాం దా మళ్ళా. చెప్పండి మా, ఏం కావాలి? సీట్ కాన్ కావాలా లేకపోతే మక్క కంకి కావాలా? ఏం తిందాం అక్క? నాకైతే మక్క కంకినే ఇష్టం రా. కానీ నాకు సీట్ కాన్. సరే సరే అమ్మ, జర ఒక సీట్ కాన్ ఇవ్వండి, ఒక మక్క కంకి ఇవ్వండి. సరేనమ్మా ఇత్తా. ఎంతమ్మా కంకి? 20 రూపాయలమ్మా. అమ్మాయి జల్దీ. అమ్మా పార్సల్ ఇవ్వమంటారా? ఇప్పుడు తింటారా? ఇప్పుడే తింటాం, ఇవ్వండి. తీసుకోండి మళ్ళా. ఏం చేద్దాం అక్క? ఇడి తిని పోదామా లేకపోతే ఏం చేద్దాం? అవురా, ఇడి తిని పోదాం. సరేనా? కరెక్టే. ఇక పోతు తిన్నామంటే గోడకి ఎట్లా పట్టుకోవాలి, బ్యాగులు ఎట్లా పట్టుకోవాలి, ఇడ తినేసి పోదాం. ఆరా కానీ. అవ్వక్క ఎంత మంచిగా అనిపిస్తుంది. మంచి మక్క కంకి తిన్నాం, చల్లటి వర్షంలో తిరుగుతున్నాం, షాపింగ్లు చేసినాం, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అవురా, వెదర్ చాలా బాగుంది కదా, మంచిగా సూపర్ అనిపిస్తుంది అంతా. వర్షాలు వస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకు వర్షం అంటే మస్తు ఇష్టం అక్క. రైనీ సీజన్ అంటే భలే ఇష్టం. అవురా, నాకు కూడా చిన్నప్పుడు మస్తు ఇష్టం ఉండేది, కానీ ఇక పెద్దగా అయినాక ఇక మనకు పనులు ఎక్కువ అయిపోతాయి కదరా. ఇక వర్షాకాలంలో పిల్లలు ఇట్లనే తడుచుకుంటూ ఇంటికి వస్తారు, ఇల్లంతా పాడు చేస్తారు, బట్టలు ఎక్కువ పాడైపోతాయి, ఉతకడానికి ఎక్కువ వస్తాయి, తడిచిపోతారు కాబట్టి అట్లా అట్లా అని జరంతా చిరాకు అనిపిస్తుంది అన్నమాట. వర్షం గాలికి మొత్తం ఆకులన్నీ రాలుతాయి, ఊడవాలి, అంతా పనులు ఉంటాయి కదరా ఎక్కువ, అందుకు జర చిరాకు అనిపిస్తుంది. కానీ ఇట్లా బయటికి పోతే జర మంచిగా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అవ్వక్క నాకైతే మస్తు అనిపిస్తుంది, ఈరోజైతే మంచిగా ఖుషి ఖుషి ఉన్నా. ఏడిపోతాను జరాగు. ఇక ఏడాగుతాడు, ఈ స్పీడ్లో బండి తీసుకొచ్చి మా మొహన కొట్టేసిండు. వాటర్ అంతా అంత మురికి నీళ్ళంతా మా మీద చెల్లినాయి. మీకు బండిలు ఉన్నంత మాత్రాన మీ రోడ్ అంతా మీదేనా? అదే కదరా, రోడ్ అంతా వీలేదు ఉన్నట్టు మొత్తం సుర్రని కూడా స్పీడ్గా నడుపుతారు, అంత వాటర్ అంతా చెల్లింది, అంత మొహం అంతా వేస్ట్ గాళ్ళు. దారారా పుష్ప పోతుందా? మళ్ళీ ఏదైనా బండి వచ్చిందంటే మొత్తం వాటర్ అంతా చల్లుతుంది. అవుదా అక్క, పోతుందా? వర్షం పడుతుంది గుడ్డి ముసలి. ఎక్కువ మాట్లాడకు చెప్తాన్నా. నన్ను ఇంద్ర గుడ్డి ముసలి అంటావు? నువ్వే గుడ్డోడా, నీకు కనబడతలేదా వర్షం వస్తుంది? అవువే తింగరి బుచ్చి, వర్షం వస్తుంది కానీ మా మీద పడుతుందా? అంటే మాకు చెట్టడ్డు ఉంది కదా, మన మీద వర్షం పడతలే. మీకేది మంచి చెప్పినా వేస్టేరా. వర్షాన్ని దాచి సరదవుతుంది, జ్వరం వస్తుందని నేను మీ మంచి కోసం చెప్తే నీకేమో ఆపు. మా గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? మాకు తెలీదా? వేస్ట్ గాలు ఉన్నట్టున్నారు మీరైతే. అగో అవన్నీ పోనీ కానీ ఏమైతుంది చెప్పు. ఏం కాలేదా, మనకి ఈరోజు ఒక పూట. ఏంది ఒక పూట? ఒక పూట బడిరా ఈరోజు పంపిస్తాండ్రు. భారీ వర్షాలు ఉన్నాయి కదా, అందుకే ఇంటికి పంపిస్తాండ్రు. రారా మీరు? అగో ఇచ్చేసిండ్రా సెలవు? ఇచ్చేసిండ్రు, మస్తు వర్షం పడుతుంది కదా, ఇంటికి పోండి అని చెప్పిండ్రు. ఇక 2 రోజులు కూడా బడి లేదంట. అంత డాగలెత్తాను నువ్వు. ఇలా మేము కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తానని నీకు కుళ్ళు. ఇందుకే నాకు ఈ వేసిగారితో మాట్లాడబుద్ది కాదు. నిన్నెవరు మాట్లాడమన్నారే? నేనేమైనా వచ్చి మాట్లాడమన్నానా? నువ్వే వచ్చిన పెద్ద పుడ్డింగ్లా. ఏ వేసిగాడు గాడిదా, నేను నీకోసం ఏం రాలేదురా, రాజుకి చెప్పడానికి వచ్చిన. అమ్ములు నేను ఇంటికి పోవాలంటే రాజుగాడు రావాలి కదా, మళ్ళీ ఆ మొత్తం రాజుగాడు లేకపోతే అందుకు చెప్పడానికి వస్తే నువ్వు పెద్ద నీకెవరో చెప్పినా
వేస్ట్ మొక్కప్పుడా. ఓయ్ ఎక్క తక్కువ మాట్లాడినా అంటే మూతి పళ్ళు రాలకూడదా చెప్తున్నా. అప్పటి నుంచి వేస్ట్ గాడు గాడిదా గీడిదా అంటావు. మళ్ళా వేస్ట్ గాడిని వేస్ట్ గాడు లేకపోతే ఏమంటారా చెప్తున్నా ఫస్టే నీకు. మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నావనుకో నీ మూతి పళ్ళు రాలకూడదా. గుర్తులేదు ఆ రోజు చెంప వాయిచ్చిన అట్లా వాయిస్తా చెప్తాన్నా. అవురా నువ్వు కొడితే నువ్వు కొట్టు కొట్టు అంటానా. నేను ఏమన్నా కొట్టురా కొట్టు అని నిజం ఉంటానా. నేను కూడా 2 చెంపలు వాయిస్తా చెప్తాన్నా. అయితే 3 చెంపలు వాయిస్తా నేను 4 చెంపలు వాయిస్తా. అరే 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 ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే. అరే చూడరా రాజు చూడు వీళ్ళు ఇట్లా ఓవరాక్షన్ చేస్తాడు. మేడం చెప్తావు మేడం చెప్తావు. నేను కూడా చెప్తావు నీకన్నా ముందు నేనే పోయి మేడంకి చెప్తా. అరే చింటుగా ఏం చెప్తాన్నావురా అసలు. అరే చూడరా మళ్ళా మనం ఈడ కూర్చొని ఉంటే ఈమెకి ఏం కుల్లో ఏడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను చూసా. నేనేం డిస్టర్బ్ చేస్తానే మనకు ఒక పూట నేను అమ్మలు పోతున్నాం. ఇక నువ్వు రాజుగాయా వీడియో వదిలిపెట్టు మాతరా. నువ్వు అత్తనే నీ చెల్లత్తది మళ్ళా మళ్ళా ఆంటీ ఎడుతుంది సుజాత ఆంటీ ఎడుతుంది మళ్ళా మమ్మల్ని. దా నువ్వు అత్తని చెల్లమ్మ నేను పోతాను నేను ఇంటికి పోవాలి. ఈమె మాట్లాడితే నాకైతే మస్తు కోపం వస్తుంది. ఈమె మాటలు నాకు సూదిలా గుచ్చుతాయి. ఏ ఆపుబే అంతా ఏదేదో చెప్తావు. ఏమేమి మాట్లాడతాను ఇంతెందుకు రా నీకు. పద పోతుందా ఒక పూట అంట కదా ఇంటికి పోదాం. ఇప్పుడే వస్తారా ఆగే తొలిపల్ల నీ చెంపలు వాయిస్తా. వీళ్ళిద్దరు ఎప్పుడు మారుతారు ఏందో. ఏం చెయ్య హోంవర్క్ రాసుకుంటా. నాకు టీచర్ మొత్తం హోంవర్క్ ఇచ్చింది. 2 రోజులు హాలిడే కదా హోంవర్క్ రాస్తా. అయ్యో అవునానే. నువ్వేం చెప్తావే. అరే నేనైతే టీవీ ఆన్ చేస్తా డోరా బుజ్జి పెడతా మంచిగా. మమ్మీని మంచిగా బజ్జీలు సమోసాలు చేయమంటా. మంచి మంచి వేడి వేడి బజ్జీలు తినుకుంటూ డోరా బుజ్జి చూస్తానే. అబ్బా నీదే మంచిగుంది కదనే నేను కూడా రానానే. నేను కూడా డోరా బుజ్జి చూస్తా. మా నాన్నమ్మ నన్ను డోరా బుజ్జి చూడనియదు టీవీ ముట్టనియదు తెలుసా. తాత మనం ఇద్దరం బజ్జీలు తినుకుంటా మంచిగా డోరా బుజ్జిది చూద్దాం. దాని తర్వాత ఆటలు ఆడుకుందాం ఏమన్నా. బోల్ ఆట ఆడుకుందాం. నేను బోల్ తీసుకొస్తా ఇంట్లో నుంచి. నా దగ్గర బాగానే బోల్ ఉన్నాయి. అవును తీసుకురా నా దగ్గర కూడా మంచిగా బోల్ ఉన్నాయి. మనం ఇద్దరం బోల్ ఆట ఆడుకుందాం. అగో అగో చూడరా రాజుగా ఎల్లో కలర్ అంబ్రెల్లా. అరే నీకేం అవసరం కిరా ఊరికి గెలుకుతావని. అరే కాదా ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో సిట్టింగ్ అనే బఫెల్లో. ఎల్లో అయితే ఏంద్రా ఎల్లో అయితే ఏంది. నా అంబ్రెల్లా ఎల్లో అయితే ఏంద్రా నీకు అది కూడా లేదు కదా. పెద్ద కంపాస్ బాక్స్ నేను కొంటే నువ్వు పెద్ద కంపాస్ బాక్స్ కొంటా అన్నావు. ఎడగొన్నావురా మీ అమ్మ ఏం కూడా పెట్టలే. నా దగ్గర గొడుగైనా ఉంది నీ దగ్గర ఏముందిరా. దాయ అమ్ములు పోదందా మనం వెళ్ళి మంచిగా టీవీ చూద్దాం. ఈ మెంటల్ ఆడ ఏం మాట్లాడతారో వీకే తెలియదు. నువ్వే మెంటల్ ఆరా నన్ను మెంటల్ ఆడంటున్నావు. చెప్తాన్నా చూస్తా నీ మూతి పళ్ళ రాల కొడతా. అగో ఈ మంట ఎవరు పెట్టిండ్రు. మేమేనే అన్న మేమే. అగో ఇంత వర్షం వచ్చినాక కట్టెలు ఏడ దొరికినాయి అంతా. అగో ఇంట్లో నుంచి కట్టెలు తీసుకొచ్చినని తెలుసు కదా నాకు ఎట్లా చలి పెడుతుందో. మస్తు చలి ఉంది. మీరేమో మీటింగ్కి పిలిచిండ్రంతా. అందుకే కట్టెలు తీసుకొచ్చి జర మంట పెట్టిన జర వెచ్చకుంటుందని. మంచి పని చేసినావు తీసుకొచ్చి మంచి పని చేసినావు. మంచిగా వెచ్చగా వస్తుంది. అవ్వో అది కూడా కరెక్టే. సరే ఇవన్నీ పోనీయండి. అసలు మెయిన్ ఎందుకు మీటింగ్ పిలిచిండ్రు అది కానివ్వండి. ఎందుకంటే ఇంటికి పోయి పడుకోవాలి. రేపు మళ్ళా లేచి పిక్నిక్ పోయేది ఉంది కదా. అవ్వన్నా అందరికీ చెప్పినా కదా ఫోన్ చేసి ఇక లేడీస్ గురించి. లేడీస్ కూడా వస్తారు, లేడీస్ కూడా జాయిన్ అవుతారు. వాళ్ళతో మనం పిక్నిక్కి వెళ్దామని అన్నాం. మళ్ళీ అదే నా విషయం. అవువే. అరే వాళ్ళు వచ్చే అవసరం ఏంది. మంచిగా మనం పోయే వాళ్ళం జరంతా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఇక వాళ్ళతో ఎందుకు ఇంట్లో ఉంటారా లేకపోతే మనతో ఉంటారా అంతా ఎందుకు పిలిచినాం వాళ్ళని. అరే అట్లా ఇట్లా మాట్లాడుతానేవి నాకు అర్థం కాదు. రాని పాపం వాళ్ళందరికీ బోర్ కొడుతుందంట. జరత్తే మనం మంచిగా ఫ్యామిలీ టూర్ పోయినట్టు అనిపిస్తుంది. మంచిగా పిక్నిక్ పోయినట్టు. ఏమవుతుంది అన్న రాని ఏమవుతుంది. చెట్ల తీర్థాలు పోయినట్టు పోదాం మంచిగా వర్షంలో జర.
అవ్వే ఏం కాదు కానీ ఎందుకులే ఇక మనం ఉంటే మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వాళ్ళు వచ్చిందంటే మనం ఎంజాయ్ చేయనిస్తారా? వాళ్ళు ఎంబడ పని చెప్తా ఉంటుంది, ఇది చేయి అది చేయి అనుకుంటా. ఇక మనకేడు ఎంజాయ్ ఉంటుంది వాళ్ళత్తే. అవ్వన్నా అది కూడా కరెక్టే. మనం అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు వచ్చిందంటే ఇంకేంటి, ఇంట్లో ఇట్లా మనను టార్చర్ పెడతారు, ఇట్లా ఇక్కడ కూడా అంతే పెడతారు. ఇక ఏం చేసినట్టు మనం ఎంజాయ్? మీకైతే ఎర్ర కూడా లేదు అంట. ఏమైతుంది, భార్యలను ఎప్పుడు ఎటు తిప్పరు కదా, జర ఇట్లా చెట్ల తీర్థాలు పోయినట్టు పోదాం కానీ ఏంది మీరు? నేనేమో మాట ఇచ్చేసి వచ్చిన తీసుకోపోతాన్ని, మళ్ళీ ఇప్పుడేమో మీరు ఇట్లా అంటే ఎట్లా? క్యాన్సిల్ చేయకూడదు, తీసుకోపోదాం పదుండ్రి మంచిగా. తీసుకోపోదాం టెన్షన్ పడకు, వాళ్ళతోనే పోదాం కానీ. సరేలే రాని, మళ్ళా వాళ్ళత్తరే జర పనులన్న చేసి పెడతారు, వంట చేసి మనం జర అట్లా తిరిగేసేద్దాం. అవ్వు చెప్పే అన్న, మళ్ళా రామన్న ఏం చేసుడు? ఇగో ఏం చేసేది లేదు, నేనున్న తిరుపతి అన్న అన్నీ ఫిక్స్ చేసుకున్నాం. పోయేటందుకు ఆటోలు మాట్లాడుకున్నాం మంచిగా. దాని తర్వాత వంట సామాను, కిరాణా, మళ్ళా ఏమంటారు కట్టెలు, ఇవన్నీ అన్నీ రెడీ చేసుకున్నాం. జర మీరు ఎవరైనా అందరిలో ఎవరైనా ఒక్కరు ఇస్తరాకులు జర తీసుకురాండ్రి మంచిగా. దాని తర్వాత పోయే ముందు జర కూల్ డ్రింక్లు ఇవన్నీ పట్టుకొని పోదాం. మన కూల్ డ్రింక్ లేదా అన్న? మన సీక్రెట్ కూల్ డ్రింక్ లేదా? ఏడనే ఇక మన అత్తాండ్రు కదా, మన రాక్షసులు మన ఇంటికి అత్తాండ్రు కదని ఏడ మనం కూల్ డ్రింక్ తాగగలుగుతాం? అందుకే అన్న, మనం జర చల్ల చల్ల వర్షంలో వేడివేడిగా మంచిగా మనం చిల్ అయిద్దాం అనుకున్నా కానీ ఫ్లాప్ చేసిండ్రు. మీరు వైఫ్లు పిలిచి భార్యలను పిలిచి ఫ్లాప్ చేసిండ్రు అంత ప్లానింగ్. అబ్బాయి ఏం కాదు అన్న, ఒకసారికి ఫ్లాప్ అయితే ఏమవుతుంది, ఎప్పుడన్నా చేసుకోవచ్చు కానీ వాళ్ళని తిప్పుతామే ఏమవుతుంది. కానీ మళ్ళా ఇగో కానిచ్చేది ఏం లేదు, అంత రెడీ ఉంది. రేపు తెల్లారంగా 6కి రెడీ ఉంటుంది అందరూ మంచిగా. ఇక పోదాం మనం 6-7 వాళ్ళకి మనం అట్లా స్టార్ట్ అవుతాం. ఆటోలు వస్తాయి, ఆటోలు కూర్చొని పోదాం, ఆడ టెంట్లు కడదాం, మంచిగా వంట చేసి తినేసి సాయంత్రం వరకు ఉండి వచ్చేద్దాం. ఇంకేంది? అవు ఈ ఐడియా కూడా మస్తు ఉంది కదా. మంచిగా అందరూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పు. ఎట్లాగో ఇప్పుడు అయితే మన ఇంట్లో ఉంటాం, అప్పుడంటే ఆడికి పోయినామంటే మంచిగా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సరే మరి అయిపోయింది కదా. ఇక రేపు 6కి రామంటావు అందరినీ. ఇక 6కి వస్తాం, మళ్ళీ ఇప్పుడు పోదాం. ఇక ఇప్పుడు పోయి పడుకుంటేనే కదా 6కి వచ్చేది. అవ్వో సరే పోండ్రి మళ్ళీ అందరూ.